వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఫుడ్. నేను మళ్ళీ ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అద్దరిపోయే బిర్యానీకి హైదరాబాదే ఒక అడ్డా. అయితే హైదరాబాద్లో అతి తక్కువ కాస్ట్లో మంచి బిర్యానీ దొరికే ప్లేస్కి నేను వచ్చేసాను. జనరల్గా ఒక ప్లేట్ బిర్యానీ తింటే ఖచ్చితంగా మినిమం ఒక 100 రూపాయలైనా ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర మంచి టేస్టీ బిర్యానీ కేవలం 59 రూపాయలకి. అతి తక్కువ కాస్ట్లో ఇంత మంచి టేస్టీ బిర్యానీ సర్వ్ చేస్తున్న వాళ్ళు కాకా 55 బిర్యానీ. సో మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ అవుట్లెట్ వచ్చేసి కుకట్పల్లిలో ఉంది. సో మెయిన్ అడ్రస్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, ఈ వీడియో ఎండ్లోపు. సో ప్రస్తుతానికైతే మనతో పాటు ఈ అవుట్లెట్ని స్టార్ట్ చేసిన వాళ్ళు, కాకా 55 బిర్యానీ అవుట్లెట్ని స్టార్ట్ చేసిన వాళ్ళు నానిగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఎలా నడుస్తుంది అని మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు కాకా 55 బిర్యానీ ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది, కానీ అతి తక్కువ ప్రైస్ లో ఇంత మంచి బిర్యానీని సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ మోటో ఏంటి ఇలా స్టార్ట్ చేయడానికి? అంటే మోటో అంటే మేము అందరికి ఇప్పుడున్న అంటే మేము స్టార్ట్ చేసింది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో. ఓకే. సో ఆ టైంలో మనీ ప్రాబ్లమ్ తోని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అవ్వడం మీకు తెలిసిందే. అవును. సో ఆ మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి బయట అప్పుడు అందరికి రేట్లు పెరిగిపోవడం అంతా జరిగింది. మనం ఏదైనా తక్కువ రేటుకి తీసుకురావాలని ఒక థాట్తో ఏదైనా ఐటమ్ ఇప్పుడు నార్మల్ రైస్ ఉందంటే అది కామన్ మ్యాక్సిమం 50 రూపీస్ దొరుకుతుంది, 60 దొరుకుతుంది. అలా కాదు, బిర్యానీ ఎక్కడ చూసినా 100 రూపీస్ ఉంటుంది. సో ఈ బిర్యానీనే మనం ఎందుకు తక్కువ రేట్లోకి తీసుకురాకూడదని 59 రూపీస్ తీసుకొచ్చాం మేడం. సో అందరికీ అందుబాటులోకి రావాలని ఒక థాట్తో అట్లా. ఓకే. మీరు ప్రాపర్ ఎక్కడంటే మీది? మాది శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 7-8 ఇయర్స్ అవుతుంది. 7-8 ఇయర్స్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది కాకా 55 బిర్యానీ అనేది స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. 3 ఇయర్స్. సో ఎలా నడుస్తుంది బిజినెస్ అనేది? 3 ఇయర్స్ జర్నీ అంటే ఏం చెప్తాం మేము, చాలా బాగుంది. లైక్ 73 ఫ్రాంచైజీలు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణ. గ్రేట్ అండి, గ్రేట్. 3 ఇయర్స్ లో 73 ఫ్రాంచైజీస్ అనేది చాలా గ్రేట్ థింగ్ అది, అండ్ చాలా సక్సెస్ఫుల్ గా కూడా నడుస్తుంది. సో అంటే ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ అనేవి ఉంటాయి మన దగ్గర? అంటే మేము నార్మల్గా మనం ఏదైనా చూసుకుంటే వేరే ఒక హోటల్ చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. లైక్ కస్టమర్కి చాలా రకాలంటివి, అంటే ఒక కౌంటర్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఒక హోటల్ చూసుకుంటే మన దగ్గరకు వచ్చే పర్సన్ ఖాళీ బిర్యానీ పర్పస్ లోనే రావాలని ఖాళీ బిర్యానీ పెట్టాం మేడం. అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, 4 బిర్యానీలే ఉంటాయి మేడం. ఓకే ఓకే. అట్లా. సో మీరు ఏ టైంకి స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది? సో కిచెన్ వర్క్ మేడం. కిచెన్ వర్క్ అయితే 9 కి స్టార్ట్ ఉంటుంది మేడం. 9 to 11 ఉంటుంది. ఓకే. స్టాల్ దగ్గర మన షాప్స్ అయితే 12 to 12 ఉంటాయి మేడం. ఓకే. సో బిర్యానీస్ లో ఏమైనా వెరైటీ సర్వ్ చేస్తున్నారా మీరు? వెరైటీ అంటే మేము అంటే దమ్ బిర్యానీ, చికెన్, మటన్ లాంటివి? అదే మేడం, దమ్ బిర్యానీ ఉంటుంది. ఓకే. ఫ్రై బిర్యానీ, లాలీపాప్, ఎగ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? మీరు ఓన్ అవుట్లెట్స్ 4 ఉన్నాయి మేడం. 4 ఉన్నాయి. ఈ హైదరాబాద్ లో ఫ్రాంచైజీలో 9 ఉన్నాయి మేడం. ఓకే. జనరల్ గా బయట ఫుడ్ అనగానే జనాలు కొంచెం అంటే ఒక ఇది ఉంటుంది, బయట ఫుడ్ తింటే ఏమైనా హెల్త్ పాడవుతుందో ఏంటో అని. మీరు టేస్ట్ తో పాటు హెల్త్ ని దృష్టిలో పట్టుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ ని? ఎట్లా అంటే మీరు అన్నట్లుగానే బయట ఫుడ్ అంటే హోటల్లో ఏ విధంగా ఉంటుంది అంటే, అరే ఇవి ఎట్లా వాడుతారు అది ఇది ఉంటుంది. 59 రూపీస్ కి ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి మేడం. అవును, నిజమే. బయట వాళ్ళు ఎట్లా 150 పెట్టారంటే ఇది 100% బెటర్ ఉంటుంది అని ఒక థాట్ వస్తుంది. అదే 59 రూపీస్ మనం బిర్యానీ ఇస్తున్నామంటే ఇందులో ఏమైనా నాస్తికరం వాడుతున్నారా ఏందని ఒక టైప్ ఆఫ్ ఇమాజినేషన్ లో ఉంటారండి. కానీ లైక్ మీరు మార్నింగ్ నుంచి మీరు కూడా మా దగ్గరే ఉన్నారు, ప్రతి సూట్ చేసి రీచ్ టు యూస్. మేము వాడేది ప్యూర్ బాస్మతి ఉంటుంది మేడం. అంటే లైక్ ఆ రైస్ మేము 59కి ఇస్తున్నాం కదా అనుకున్న ఆ రైస్ లో వేరే రైస్ మిక్స్ చేయడం కానీ, మీ ముందే చికెన్ కూడా వచ్చింది. ఎప్పటికప్పుడు మేము ఎవ్రీ ఐటమ్ ఎప్పటికప్పుడు వాడతాం మేడం. ఓకే. సో మీరు స్టోర్ చేసి అట్లా ఉండదు మేడం. లైక్ మీరు చూడండి, ఫ్రిడ్జ్ ఏమి ఉండదు మేడం. అవును, నిజంగానే.
చూస్తున్నాం, మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాం, మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. బేసిక్ గా రెస్టారెంట్ లో కానీ కొంచెం కిచెన్ లో అలో చేయడానికి కొంచెం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, బట్ మీరు మాత్రం ఫస్ట్ ఫుడ్ ని కుక్ చేసే ప్రాసెస్ ని మాకు చూపించారు. సో మీరు ఫస్ట్ కాకా 55 బిర్యానీ అని పెట్టింది ఎక్కడ, ఏ ఏరియాలో? ఇదే మేడం కుకట్పల్లి ఈ ప్లేస్. ఆఫీస్. ఓకే, సో స్టార్టింగ్ లో ఎలా నడిచేది అసలు ఇది? చెప్పాలంటే స్టార్టింగ్ మోర్ దెన్ బెస్ట్ మేడం. ఓకే, అంటే అప్పుడు ఎవరికి 59 అది లేదు మేడం, మన హైదరాబాద్ లోనే లేదు. నాకు తెలిసి మన హైదరాబాద్ లోనే 60 రూపీస్ బిర్యానీ దొరకడం అనేది లేదు మేడం. మనం పెట్టిన ఆఫ్టర్ ఒక 2 years తర్వాతే ఇప్పుడు కొత్తగా రావడం స్టార్ట్ అయినాయి అట్లా. ఓకే, సో ఇప్పుడు కూడా బాగా నడుస్తుంది అంటారు. సో మీరు క్యాటరింగ్ కూడా సర్వ్ చేస్తారా? చేస్తాను మేడం. ఓకే, సో మీరు మొత్తం ఎంత మంది, మీరు ఒక్కళ్ళే ఇది స్టార్ట్ చేస్తారా లేదా ఎవరైనా ఉన్నారా? ఒక్కరే స్టార్ట్ చేస్తారు, 1 man ఆర్మీ లాగా. సో మీ టీం ఎంత మంది ఉంటారు? 12 members ఉంటారు మేడం. 12 members ఉంటారు. సో ఇక్కడ కుకింగ్ చేసేవాళ్ళు, కుకింగ్ లైక్ షాప్స్. ఓకే, సో ఇవన్నీ కలుపుకొని ఇవే. సో జనరల్ గా మీరు ఎన్ని బిర్యానీస్ ని సేల్ చేస్తూ ఉంటారు పర్ డే? అంటే డే బట్టి ఉంటాయి మ్యామ్, మ్యాక్స్ అయితే 800 అట్లా ఉంటుంది. 800 అట్లా ఉంటుందా? ఎక్కువ మంది జనాలు ఏ టైంలో వస్తూ ఉంటారు మీ దగ్గరికి? మాక్సిమం లంచ్ టైం అంటే 1 నుంచి మ్యాక్స్ స్టార్ట్ అవుతాం, 12 కాదు, 1 to 3 వరకు ఉంటారు. ఓకే, సేల్ అంటే ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది మ్యామ్, అంటే లైక్ 7 నుంచి నైట్ 11 వరకు ఉంటుందండి. ఓకే, సో మీరు ఈ బిర్యానీ చేయడానికి మీకు రోజుకి ఎంత ఖర్చు రావచ్చు? మనం వేసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 100 బిర్యానీ వేసుకుంటే దానికి తగ్గట్టు ఉంటుంది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ గానీ ఒక 20,000 పైన ఎక్స్పెన్సివ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, పర్ డే. సో మరి మీరు ఇంత తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా ప్రైస్ ని ఇంక్రీజ్ చేయాలి, జనాలు కూడా వస్తున్నారని ఎప్పుడు? అంటే అవసరం లేదు మేడం, లైక్ మనం ఈ ప్రైస్ పెట్టాం కాబట్టి కస్టమర్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాం ఎక్కువ. ఈ ప్రైస్ పెట్టాం కాబట్టి మన దీనిలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో ఇవ్వగలిగాం మన ఫ్రాంచైజీలో. సో నాకు పెంచాలనిపించలేదు మేడం, చాలు, అంటే దానికి వచ్చే ఏదైతే మార్జిన్ ఉంటుందో చాలు మేడం. సో మొత్తానికి కాకా 55 బిర్యానీ చాలా బాగా నడుస్తుంది అని అంటారు. సో మేము కూడా ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియోలో మేము కవర్ చేసాము, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా శ్రద్ధతోటి హెల్త్ ని కూడా కాన్షియస్ లో అండ్ హెల్త్ ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మంచిగా ఫుడ్ ని ప్రిపేర్ చేశారు. మీరు ఇంకా ఎన్నో అవుట్లెట్స్ ని ఓపెన్ చేయాలి, ఇంకా ఫ్రాంచైజ్ ని ఓపెన్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మీరు ఆర్టీ ప్రేక్షకులకి మనం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఏం చెప్తాం మ్యామ్, అందరికీ తెలిసిందని. సో బ్రదర్, మేము ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మనకి ఇది పార్టీ ఆర్డర్ అవుతుంది, ఇది అనాథ పిల్లలకి. సో మనం ఇది ఇచ్చేది 55 రూపీస్కి ఇస్తున్నాం. బిఫోర్ అయితే 50 రూపీస్కే మనం ఇస్తుండే. లైక్ అంటే ఏంటంటే ఈ మార్కెట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల 55 రూపీస్కి ఇస్తున్నాం. సో ఇటువంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, సో ఒకవేళ మీ ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మ్యామ్? అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది మ్యామ్. లైక్ ఇప్పుడు మన ఫ్రాంచైజ్ ఫీజ్ అనేది ఒక 1,20,000 ఉంది. అది నార్మల్. మేము 20,000 ఓపెన్ చేసిన ఫ్రాంచైజీలు ఉన్నాయి, ఏమి లేకుండా ఓపెన్ చేసిన ఫ్రాంచైజీలు ఉన్నాయి, ఫుల్ పేమెంట్ తీసుకుని ఓపెన్ చేసిన ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి మేడం. సో దానికి ఎట్లా అంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఎవరైనా కానీ ఫ్రాంచైజ్ నీడ్ కానీ లేదంటే ఒక పార్టీ ఆర్డర్ నీడ్ కానీ ఏదైనా ఉంటే దానికి కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7032-831-637 మేడం. ఓకే అండి, సో దానికి కాంటాక్ట్ చేస్తే నేను పర్సనల్ గా. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు ఫ్రాంచైజీస్ అని చెప్పారు కదా, ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నాయా లేదంటే ఆంధ్రలో ఉన్నాయి? ఆంధ్ర, నెక్స్ట్ మన తెలంగాణ మొత్తం ఉన్నాయి. ఓకే, మన బెంగళూరులో కూడా 3 ఫ్రాంచైజీస్. ఓ గ్రేట్ అండి, ఈ 3 states లో మీరు ఫ్రాంచైజీస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎండ్యూర్స్. చూసారు కదా ఇవాల్టి వీడియో. యాక్చువల్లీ కుకింగ్ ప్రాసెస్ కూడా చూసాం మనం, అలాగే ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు ఎలా ఉంది ఏంటని. సో ఇప్పుడు కాకా 55 బిర్యానీ నేను ట్రై చేయబోతున్నాను, ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. యాక్చువల్లీ చాలా బాగుంది బిర్యానీ, అండ్ 55 రూపీస్కి ఎంత టేస్టీ బిర్యానీ అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. అండ్ వీళ్ళు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నారు, ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చిన చికెనే యూజ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ చూసాను వీళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ లాంటివి కూడా ఏమీ లేవు, అప్పటికప్పుడు తీసుకొచ్చి వీళ్ళు అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. సో నాకైతే ఇది చాలా మంచి డీల్, 59 రూపీస్కి ఇంత మంచి బిర్యానీ దొరకడం అనేది. సో మీలో ఎవరైనా మంచి బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే కాకా 55 బిర్యానీకి రావచ్చు. సో ఇది వాటి మన వీడియో, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుతాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.